నిజాలు రాస్తే తల 1000 ఒక్కలవుతుందని జెప్పి సాక్షికేమన్నా మునిశాపం ఏమన్నా ఉందేమో తెలీదు గానీ పాపం లెగిస్తే ప్రతిరోజు అబద్దాలే. పోనీ అబద్దాలలో గూడా కొద్దో గొప్పో వాస్తవాలుండేటట్టు ఏమన్నా కల్పించి రాస్తారా అంటే లేదు. అక్కడ జరిగిందొకటైతే వీళ్ళు రాసేదొకటి. వీళ్ళకు అనుకూలంగా ఉంటే అంతా ఓకే. వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే మొత్తం తప్పుడే. వీళ్ళ సాక్షి పత్రిక ఆళ్ళది గాబట్టి ఆళ్ళేదైనా రాసుకోవచ్చు. సో మమ్మల్ని అడిగేవాడు ఉండడు గదా! ఏదన్నా గట్టిగా తప్పుడు వార్త రాశారని చర్యలకు ప్రభుత్వం పూనుకుందనుకోండి, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న చంద్రబాబు నాయుడు. ఒక విక్టిమ్ కాబట్టి రెడీగా ఉంటుంది. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ. ఈళ్ళ పత్రిక మళ్ళీ స్వేచ్ఛ. ఈళ్ళు రాసుకునేది ఈళ్ళ డబ్బా. జగన్మోహన్ రెడ్డి భజన ఈళ్ళకు అనుకూలంగా ఉన్నది రాసుకుంటారు. మళ్ళీ దానికి పత్రికా స్వేచ్ఛను ఒక విక్టిమ్ కార్డు వాడటం. అయితే పాపం ఇదే సాక్షిలో ఒక వార్త వచ్చింది. ఏంటంటే అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కిపట్టి ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేసేందుకు ప్రభుత్వ కుట్ర, చంద్రబాబే A1గా ఉన్న కేసును నీరుగార్చే కుతంత్రం. సరే, చంద్రబాబు గారు A1గా ఉన్నాడని నొక్కి రాశాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల కేసులో A1 ముద్దాయి. 43,000 కోట్ల కేసులో జగన్ A1 ముద్దాయి. 16 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆస్తులన్నీ అటాచ్ చేసి ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి ఒక్క కేసు కూడా కొట్టేయకుండా విచారణ సాగుతున్నాయి. ఒక్కడు కూడా కొట్టేయలే. మరి జగన్మోహన్ రెడ్డి కూడా A1. నువ్వు A1 అని నొక్కి చెప్పావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడాల్సి వచ్చింది. ఇకపోతే ఇందులో ఏం రాశాడో చూడండి. చంద్రబాబు అవినీతి భాగవతాన్ని కప్పిపుచ్చే కుట్రను కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతుంది. ఇప్పటికే అసైన్డ్ భూముల కుట్ర కేసులో గతంలో చంద్రబాబు అవినీతిని బయట పెడుతూ సిఆర్పిసి కింద 164 కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన చేకూరి శ్రీధర్ను వేధించి లొంగ తీసుకుంది. ఇప్పుడు అదే విధంగా ఫైబర్ నెట్ కేసు విషయంలో కూడా అవినీతి బయటపడుతుందని చెప్పి ఆ వ్యక్తిని వేధించి లొంగ తీసుకుని ఈరోజు కేసును క్లోజ్ చేస్తున్నారని చెప్పారు. విషయం ఏంటంటే ఈ ఫైబర్ నెట్ కేసు అసలు చరిత్ర చాలా మందికి తెలియదు. అసలు చరిత్ర ఏంటంటే వేమూరి హరికృష్ణ ప్రసాద్ 2018లో సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. ఫైబర్ నెట్లో అతిపెద్ద స్కామ్ జరిగిందని రాస్తే వేమూరి ఎవరైతే ఈయన హరికృష్ణ ప్రసాద్ ఉన్నాడో ఆయన సాక్షికి ఒక నోటీస్ ఇచ్చారు. సాక్షి ఎడిటర్కి, భారతీ రెడ్డికి, దాన్ని పబ్లిష్ చేసిన వారికి అందరికీ కూడా ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని? తప్పుడు వార్త రాశారు, దీన్ని మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఒక నోటీస్ ఇస్తే అప్పుడు సాక్షి నుంచి 2018లో సమాధానం రాకపోతే 2019లో మాచవరం పోలీస్ స్టేషన్ అనుకుంటా, వీడియో ఉంది నేను చూపిస్తాను. మాచవరం పోలీస్ స్టేషన్లో ఈయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మేము నోటీసులు ఇచ్చాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద కూడా 2019 ఫిబ్రవరి మార్చి టైం, అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయినాయో మరి దగ్గరికి వచ్చినాయో. సో ఆ టైంలో ఏమైంది? ఈ కేసు తీసుకోకపోతే ఆయన మెజిస్ట్రేట్కి వెళ్తే, కోర్టుకి వెళ్తే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమని? మీరు దీని మీద కేసు నమోదు చేయండి, ఆయన తప్పుడు అని చెప్పి ఆయన ఆధారాలు చూపిస్తున్నాడు, మీరు కేసు నమోదు చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు కూడా ఇస్తే బట్ అప్పటికే గవర్నమెంట్ మారిపోవటం వల్ల దాన్ని పట్టించుకోవాలి. సో ఆల్రెడీ ఎలాగా మనం 2018లోనే ఫైబర్ నెట్లో స్కామ్ అన్నాం కాబట్టి చంద్రబాబుని ఎలాగైనా సరే ఇందులో వేధించాలి అని ఫిక్స్ అయ్యారు. మరి 2018లోనే స్కామ్ అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. చంద్రబాబు గారి మీద కేసు ఫైల్ చేసింది. చంద్రబాబు గారి మీద కేసు 2023లో ఫైల్ చేసింది. 2018లో మీరు ఆరోపించారు, అంటే 5 ఏళ్ళు పట్టింది. తర్వాత 4 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు అప్పుడు దాకా కేవలం ఎలక్షన్ ముందు మాత్రమే ఎందుకు దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు? 2, అప్పుడు ఎవరైతే చంద్రబాబు గారి హయాంలో అవినీతి జరిగిందంటూ మీ బలవంతపు ఒత్తిళ్ల వల్ల కేసు పెట్టాడో మధుసూదన్ రెడ్డి, ఆయనే కేసుని వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు పెట్టావంటే ఆ రోజు రాజకీయ ఒత్తిళ్లతో నేను పెట్టానని చెప్పి ఆయనే కేసుని వెనక్కి తీసుకుంటే తరువాత ఈ కేసు మీద ఆయన వెనక్కి తీసుకోవడం చెల్లదని చెప్పి మళ్ళీ వీళ్ళ మనిషి ఎవరో కోర్టుకు కూడా వెళ్ళాడు. అయితే ముందు నేను దీని హిస్టరీ ఒకసారి వినిపిస్తాయనండి మీరు. అసలు ఫైబర్ నెట్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు ఎప్పుడండి? 9/9/2021, అంటే 9th September 2021. అయితే చాలా మంది ఎందుకు అప్పుడు ఫైల్ చేశారు కేసు అంటానికి బ్యాక్గ్రౌండ్ చాలా మందికి తెలియదు. యాక్చువల్ గా సాక్షి పేపర్ లో అనమాట ఒక పెద్ద స్కామ్ అయిపోయిందా నూత కల్పన చేసి స్టోరీ చేస్తా డిసెంబర్ 2018లోనే పెద్ద ఆర్టికల్ ఒక సీరియల్ లాగా రాశారు. రాస్తే అప్పుడే డిఫమేషన్ నోటీసు వేమూరు హరికృష్ణ ప్రసాద్ ఎవరైతే కనుక గవర్నింగ్ కౌన్సిల్ లో ఈ గవర్నెన్స్ కౌన్సిల్ లో మెంబర్ గా ఉన్నారో ఆయన అప్పుడే సాక్షి ఎడిటర్ కి, పబ్లిషర్ కి, అంటే ఇంక్లూడింగ్ వైఎస్ భారతి గారికి అందరికి కూడా నోటీస్ పంపించడం జరిగింది. డిసెంబర్ 2018 నోటీసులు కావాలని అడుగుతున్నాను నేను, అర్థమయ్యేలాగా ఉండడం కోసం. ఫైబర్ గ్రిడ్ లో మోసం జరిగిందంటూ వీళ్ళందరి మీద సాక్షిలో ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తారు కాబట్టి అది పరువు నష్టం కలిగిస్తుందంటే ఆయన నోటీసులు ఇచ్చాడు, వీళ్ళందరి మీద కేసు వేశాడు. రైట్ చేశారు ఆయన డిసెంబర్ 2018లోనే నోటీసులు పంపించారు ఫస్ట్. అయితే ఆ నోటీసులకి ఏమీ రిప్లై ఇవ్వలేదు.
ఇవ్వకపోతే ఫిబ్రవరి 2019లో ఆయన మాచవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అది కంప్లైంట్ కూడా ఇచ్చారు. మామూలుగా డిఫర్మేషన్ నోటీస్ కి ఎవరన్నా పంపించిన తర్వాత దానికి రెస్పాన్స్ రాకపోతే అవతల పర్సన్ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అది రూల్ ఆఫ్ లా. అయితే ఆయన మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 2019లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ప్రొసీడ్ కావట్లేదని, వాళ్ళు ముందుకెళ్ళలేదని చెప్పేసి అని ఆయన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ని కూడా అప్రోచ్ అయ్యారు మార్చ్ 2019 లోనే అప్రోచ్ అయితే ఏప్రిల్ 2019 లో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చారు. దీనికి హిస్టరీ అర్థమైంది కదా. 2019 ఫిబ్రవరిలో వెళితే ఏప్రిల్లో ఆదేశాలు ఇచ్చింది మాచవరం పోలీస్ స్టేషన్ ని, మీరు సాక్షి మీద ఇచ్చినటువంటి పరువు నష్టం కేసుని రిజిస్టర్ చేయండి అని మాచవరం పోలీస్ స్టేషన్కి ఆదేశాలు ఇచ్చింది. బట్ అప్పటికే గవర్నమెంట్ మారటం వల్ల దీన్ని గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించి దీన్ని తూకుపెట్టారు. ఇది ఫైబర్ నెట్ హిస్టరీ. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఎవరైతే కేసును వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పాడో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే వాపస్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడో, ఆ వ్యక్తి ఎవరి హయాంలో పనిచేశాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేశాడు. ఏమని చెప్పాడు ఆయన? ఆ రోజు కొన్ని రాజకీయ కక్షల వల్ల, బలవంతం పెట్టడం వల్ల నేను ఈ కేసును పెట్టాల్సి వచ్చింది తప్ప నేను వాస్తవంగా పెట్టింది కాదని చెప్పాడు. అయితే అదే స్టేట్మెంట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? ఎస్, ఆ రోజు నేను తప్పుడు కేసు పెట్టాను కాబట్టి నేను దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను, నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. అలా స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవటం ఈ సాక్షికి తప్పు అయిపోయిందంట. ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ రెండవసారి వెనక్కి తీసుకోవటం అంట సాక్షికి తప్పు అయిపోయిందంట. సరే, దీన్ని సాక్షి తప్పు ఉంది కాబట్టి తప్పే అనుకుందాం కాసేపు. ఇప్పుడు మనం లైన్లోకి వస్తే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి సిఐ శంకరయ్య గతంలో నన్ను అవినాష్ రెడ్డి ఇంకా కొంతమంది అనుచరులు ఆ రోజు నన్ను బెదిరించి లోనికి వెళ్లకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించడం వల్లే నేను ఈ విషయాన్ని పై అధికారులకు చేరవేయలేదు, ఆ రోజు వాళ్ళ బెదిరింపులతో నన్ను ప్రభావితం చేశారని చెప్పి ఆల్రెడీ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు మెజిస్ట్రేట్ ముందు. తర్వాత అదే శంకరయ్య తర్వాత ఏం చేశాడు? దాన్ని రికార్డ్ చేసిన దాన్ని కోర్టులో పెట్టడానికి రమ్మంటే అబ్బాబే నన్ను సిబిఐ అధికారులు వేధించి అలా చెప్పించారు, నాకు సంబంధం లేదని చెప్పాడు. ఆ రోజు సాక్షి దాన్ని ఎందుకు తప్పనలేదు నాకు అర్థం కాల. ఆ రోజు సిఐ శంకరయ్య స్వయంగా అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు నన్ను బెదిరించాడని. తర్వాత మీరు సిఐ శంకరయ్యకి పోస్టింగ్ ఇవ్వడం కోసం ఆ వ్యక్తిని భయపెట్టి బెదిరిస్తే ఆ వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డ్ చేయడానికి రాలా. ఆల్రెడీ సిబిఐ రికార్డ్ చేసింది ఇన్వెస్టిగేషన్లో, బట్ కోర్టులో చెప్పడానికి రాలా. ఆ రోజు సాక్షికి తప్పు కాల. కానీ ఈరోజు మీ బలవంతపు ఒత్తిళ్ల వల్ల నేను కేసు పెట్టానని స్వయంగా ఒప్పుకుని వెనక్కి తీసుకుంటే వీళ్ళకే తప్పు అయిపోయింది. పైగా పోనీ ఎక్కడితో వదిలిపెట్టారా? వీళ్ళు వదిలిపెట్టలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే ఏం చేసింది? గౌతమ్ రెడ్డి ఎవరైతే ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులో వైసీపీ నేత, ఆ కార్పొరేషన్కు మాజీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి విజయవాడ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఏమని? ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. సో పిటిషన్ దాఖలు ఏది? ఈ ఫైబర్ నెట్ అవినీతి కేసులో చంద్రబాబు మీద కేసుని సిఐడి ఉపసంహరించే ఇది జరుగుతుంది కాబట్టి ఇది వెనక్కి తీసుకోవద్దని చెప్పి ఒక ఫైల్ దాఖలు చేస్తే దాన్ని కొట్టేసింది కోర్టు. అసలు దీనికి విచారణ అర్హతే లేదని చెప్పి కొట్టేసింది. గౌతమ్ రెడ్డి వీళ్ళ నాయకుడు అంటే వీళ్ళు వెనకమాలు చేసిన దొంగ ప్రయత్నాలు కూడా కోర్టులో చెల్లుబాటు కాల. సరే, ఆయన ఏదో వాంగ్మూలం చెప్పాడు, అది బలవంతంగా చెప్పించారన్నారు, దాన్ని పక్కన పెడదాం. మీరు కోర్టుకి వెళ్ళారు కదా, ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళారు కదా, గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే విచారణ అర్హతపై 2 రోజుల కిందట వాద ప్రతివాదనలు ముగిశాయి. న్యాయవాది ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాస్తవానికి విషయం ఏంటంటే, ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్లుగా అప్పటి ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఎందుకు దాఖలు చేశాడంటే, గత ప్రభుత్వంలో తన మీద బలవంతంగా తన మీద ఒత్తిడి తీసుకొచ్చి స్కామ్ జరిగిందని కేసు పెట్టించారు. ఆ విషయం ఆయన ఒప్పుకున్నాడు. పోనీ ఇప్పుడు గౌతమ్ రెడ్డి వెళ్ళాడు కదా కోర్టుకి, ఏమంది కోర్టు? బయటికి తెప్పమంది. అంటే అసలు 2018లోనే వీళ్ళు అవినీతి జరిగిందని చెప్పి 2021లో కేసు పెట్టి 2023లో చంద్రబాబును అందులో ఇరికించే ప్రయత్నం చేశారు. 5 ఏళ్లు పట్టింది. పోనీ 2023 నుంచి 2024 ఎలక్షన్ జరిగే వరకు దాదాపుగా 1 ఏడాదికి పైగా మీరు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు మీద ఈ కేసును నిరూపించారా? థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరిపింది. దీని మీద, ఈ ఫైబర్ నెట్ స్కామ్ మీద థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరిపి ఏసీబీ అధికారులే ఎటువంటి స్కామ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. నీ హయాంలో పనిచేసిన అధికారులే వాళ్ళు. మరి దీనికేం సమాధానం చెప్తావు? అంటే మన సాక్షి మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏది రాస్తే అది చెల్లుబాటు అవుతుంది. నిజంగా అధికారం చేతిలో ఉండి కేసులు కొట్టేసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు కొట్టేసుకోవచ్చు కదా, ఎందుకు కొట్టేసుకోవాలా? సో ఇది అంటే ఆ రోజు వీళ్ళు బలవంతం పెట్టారని వాళ్ళే ఒప్పుకున్నా వీళ్ళకి తప్పు అంటది. సో ఇది ఫైబర్ నెట్ కేసును చంద్రబాబు మీద కొట్టేస్తున్నారని చెప్పి సాక్షి ఏడుపులు.